మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీకి స్వాగతం. సొసైటీలో జరిగే వింతలను విశేషాలను, రాజకీయ విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది అభయ టీవీ ఛానల్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభయ టీవీ ఛానల్ ద్వారా మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులు. గాంధీజీ వర్ధంతి నివాళులు తెలియజేసిన తెనాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చందు సాంబశివరావు గారు. ఏం బిక్కుంటావు పిక్కోమన్న వైఎస్ షర్మిల. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం. చిలకపేటలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతం. ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి నివాళులు. జై భారత్ పార్టీలో చేరిన విశాఖవాసులు. గోరంట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఫిర్యాదు. అహింసావాదంతో ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని బ్రిటిష్ చెర నుండి అఖండ భారతావానికి విముక్తిని ప్రసాదించడం ద్వారా నిరూపించిన మహానేత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆ మహనీయుడి వర్ధంతిని పురస్కరించుకొని ఇదే మా వినమ్రపూర్వక నివాళి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చందు సాంబశివరావు గారు గాంధీజీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులు అర్పించారు. తదనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విశేషమైనటువంటి దినం. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ గారు ఒక ఉగ్రవాది చేతిలో చంపబడ్డారు. నాథురామ్ గాడ్సే అనేటువంటి ఆయన వ్యక్తి. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం అప్పుడు పాకిస్తాన్లో కూడా మనలో కలిసి ఉండేది. ఆ సేతు హిమాలయాలు అంటారు. అప్పుడు బంగ్లాదేశ్ కూడా మనలోనే, ఎక్కడి నుంచి మణిపూర్ ఉన్న బర్మా దగ్గర నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాకా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర్యం 47 ఆగస్టు 15 ఇస్తే అల్లిన ఉద్యమం ఒక దేశానికి ఒక పక్క కాకుండా అందరితో బాగుండాలనేటువంటి సిద్ధాంతం మహాత్మా గాంధీ గారి. దాన్నే సెక్యులరిజం అంటాం. అలాగే ప్రజాస్వామ్యానికి మహాత్మా గాంధీ గారు సపోర్ట్ చేశారు. అది గిట్టనటువంటి కొంతమంది హిందూ ఉగ్రవాదులు ఆర్ఎస్ఎస్ అప్పుడంటామే ఆ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, అందులో ఉన్నటువంటి వ్యక్తులు నాథురామ్ గాడ్సే అనే అతను ఆయన గిట్టగా ఏది అందరికి హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్లకి సమానత్వం ఇస్తున్నాడు ఈయన అని అది కోపం పెంచుకుని ద్వేషం పెంచుకుని చంపబడ్డారు. మరి ఒక్కసారి మహాత్మా గాంధీ గారు ఎక్కడుండా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన చూపిన బాటలో నడవాలనేటువంటి సిద్ధాంతం మా కాంగ్రెస్ పార్టీది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో నాకు సమానమైన భాగం ఉందని, అదే పత్రికను వాడుకొని నాపై దూషణలు చేస్తున్నారని, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని, ఏం పీక్కుంటారో పీక్కోమని జగన్పై ధ్వజమెత్తారు. ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు. అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం, ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది తప్ప అంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు.
పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. ఈరోజు గాంధీగారి వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో తెనాలి మెయిన్ రోడ్లోని గాంధీగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువత ప్రెసిడెంట్ కుప్పురావురి హరికిషోర్, సెక్రటరీ అప్పుల అనిల్, నాని, కుమార్, గోనుగంట్ల శ్రీనివాస్, చెక్క చెన్నకేశవ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మనం జాతి కుల మత ప్రాంత రహితంగా భారత జాతి మొత్తం కూడా గర్వించదగ్గ వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆనాడు ఎక్కడ కూడా హింస అనేది జరగకుండా అహింసే మన పరమధర్మంగా ఎంచి భారతాన్ని మొత్తాన్ని కూడా ఒక తాటి మీదకి తీసుకెళ్లి ఈ జాతికి పరాయి పాలన నుంచి విముక్తి కల్పించిన మహనీయుడికి మనం నివాళులు తెలుసుకునే సందర్భంలో ఈ అవకాశం నాకు వాస్తవిత్వాలు మీరందరూ కల్పించినందుకు ఎంతో సంతోషపడతా ఉన్నా. ప్రపంచం యావత్తు కూడా ఈనాడు భారతదేశమే కాదు ఇతర దేశస్తులు కూడా మహాత్మా గాంధీ గారి గురించి ఎంతో కీర్తించే ఈ తరుణంలో మనం వారి వర్ధంతిని జరుపుకోవడం చాలా ఉదాహరణ. విశాఖపట్నంలో పలు ప్రాంతాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించిన విశాఖకు చెందిన కృతి ఫౌండేషన్ సభ్యులు అశ్విని గారి ఆధ్వర్యంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మహేష్ కుమార్, మనోజ్ కుమార్, నాగభూషణం, విజయ్, జసిధర్, భానుప్రసాద్ తదితరులు చేరారు. అలాగే జై భారత్ విడుదల చేసిన ప్రజా మేనిఫెస్టో సోషల్ మీడియాలో పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తే బాగుంటుందని జై భారత్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబద్దం శివకుమార్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సౌకర్యార్థం పట్టణంలోని కబేలా వంతెన, కొత్త వంతెన, మార్కెట్ బ్రిడ్జి, ఉమేష్ చంద్ర బొమ్మ సెంటర్, సాయిబాబా బొమ్మ సెంటర్, సాయిబాబా టెంపుల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయదగిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాంతాలను R&B అధికారులతో మరియు సంబంధిత పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించారు. ఈ బస్సు యాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. సాయంత్రం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారు మరియు విజయసాయిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచించండి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగిందంటే ఈ చిలకలూరుపేట నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి దమ్ముగా ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకునేటువంటి చరిత్రని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు. గోరంట్ల సూర్యనారాయణ పుట్టపర్తి సాయిబాబా జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన భూ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. వారు మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ ముదుగుబ్బ మండలం సార్ 122 ఎకరాలు పూర్తిగా ఆల్మోస్ట్ 80% గవర్నమెంట్ ల్యాండ్సే డైరెక్ట్గా పట్టాలేసి అమ్మేస్తున్నారు సార్. మొత్తం ఏదైతే దళితులు, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ భూములన్నీ పెరుక్కొని డైరెక్ట్గా 1B మార్చి వాళ్ళతో దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకొని తీసుకొని ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి సహకారంతోనే మొత్తం నియోజకవర్గంలో దాదాపు ఒక స్టేడియం ప్లేస్ కూడా కబ్జా చేస్తారు. గత ప్రభుత్వంలో స్టేడియం కోసం బిల్డింగ్ కట్టేస్తున్నారు సార్. డైరెక్ట్గా మొత్తం అమ్ముకుంటున్న అమ్మేసి కట్టేస్తున్నారు సార్. స్టేడియంకు వచ్చి తీసిన ప్లేస్లు కూడా డైరెక్ట్గా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి ఎంఆర్ఓ గారు కట్టుకునే దానికి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, భూములు ఉన్నాయి, చాలా మ్యాక్సిమం ఉండే వాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. మేము ఎవరికైతే అప్పుడు ఎస్సీ, ఎస్టీ దళితులందరికీ ఇచ్చాం, కానీ ఇప్పుడు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు సార్. అవన్నీ పెరుక్కొని డైరెక్ట్గా దాంతోపాటు ఇల్లీగల్గా 122 ఎకరాలు ఫ్లాట్స్ వేస్తారు సార్. తెనాలి పట్టణంలోని 15వ వార్డులో చంద్రావూరు పార్కును మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మరియు తాడిబోయిన రమేష్ గారు సందర్శించారు. ఇంకా ఈ పార్కుకు ఏమి అభివృద్ధి చేయాలి, ఏం వసతులు కావాలి అని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, 30వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, తెనాలి మున్సిపల్ ఇంజనీర్ పాల్గొన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామానాయుడు స్టూడియోలో హనుమాన్ మూవీ చూసి చాలా బాగుందని తెలియజేశారు. ఇది అందరూ చూడదగిన సినిమా అని, భారత ఇతివృత్తాలను మరెన్నో సినిమాలుగా తీయాలని కోరారు. ఈ సినిమా తీసిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. శ్రీ హనుమాన్ చిత్రాన్ని దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ
చక్కగా తెరకెక్కించాడు. మన ఇతిహాస సాహస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయుని యొక్క ఇతివృత్తాన్ని కథగా మలిచి మన ముందు ఉంచారు. ఈ సినిమా యొక్క మొదటి భాగంలో కాస్త హింస తగ్గించుంటే ఇంకా బాగుండేది. మొత్తం మీద సినిమా సామాన్య జనాన్ని తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈ పాత్రలో నటులందరూ చక్కగా నటించారు. మన భారతీయ ఇతిహాస వృత్తాలను మరిన్ని సినిమాలుగా రూపొందించి సామాన్య జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి మంచి ప్రయత్నం చేసిన శ్రీ ప్రశాంత వర్మను, అలాగే సినిమా నిర్మాతలను అందరినీ, నిర్మాత శ్రీ నిరంజన్ రెడ్డి తదితరులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని కౌన్సిల్ హాల్ నందు నగర పాలక సంస్థ మేయర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు ఎజెండాకు సంబంధించిన విషయాలపై కూలంకషంగా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలను ఆమోదించడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశం నందు గౌరవ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణువర్ధన్, శాసన మండలి సభ్యులు ఎండి రహుల్లా, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిక్ దినకర్, మున్సిపల్ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్సు, వివిధ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. మా అభయ టీవీ ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.